వచ్చిన మరి మహాపత్రికలో ఏం రాసుకొచ్చిరయ్యా ఏంది ఏం కథ అంటే దేశంలో పనికి మాలిన వాళ్ళు ఎక్కువైపోయారు. ఎవరంటారు? ఈ పొల్లను గుర్తుపట్టిరా? నిన్న మొన్న ఆ మధ్యకాలంలో రావులతోని రాసుకొని పూసుకొని తిరిగిందని సోషల్ మీడియా కూడా ఎక్కువ లేదులా గా పొల్ల రకుల్ ప్రీత్ సింగ్ ఫైర్. సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్లపై బగ్గు. పని పాట లేక సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం. ఇక కొంతమంది అడ్డగాలు దుజగాలు సోపతి కూడి అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టే పోస్టులు పెడుతున్నారు ఏంది పాపం అని పాపం రకుల్ ప్రీత్ సింగ్ ఆంబాయ వెళ్ళబోసుకుంటుంది. ఇక పనికి మాలిన వాళ్ళు ఎక్కువైపోయారు దేశం మీద. దేశం ఎటు పోతుందని జాతి ఏమవుతుందని కలత పడితే ఫలితమేమి సోదరా. దేశం ఎక్కడ పోతుంది? దేశంలో ఏం జరుగుతుంది? దేశంలో అభివృద్ధి ఎట్లా కావాలి అనేది ఆలోచన చేయకుండా ఇగో ఈ పొల్ల ఎంట పడుతుర్రట. అందుకనే పనికి వాళ్ళు ఎక్కువైపోయారు దేశంలో అని ఈ రకంగా పాపం చింతకాంతులు అలా ఈ చిన్న ఉచ్చుకొని ఇక గిట్లా ఆంబాయ వెళ్ళబోసుకుంటుందిలా. ఇక రకుల్ ప్రీత్ గట్ల ఉంది. ఇక పోతే 12,000 మందిపై టీసీఎస్ వేటు. హెచ్ఆర్ విధానంలో ముఖ్యమైన మార్పులు. వర్క్ ఫోర్స్ మోడల్ పునర్వ్యవస్థీకరణ వంటి వ్యూహాత్మక చర్యలు. ఇక ఈ కథ ఇట్లా ఉంది. చెస్ క్వీన్గా దివ్య దేశ్ ముఖ్. ప్రపంచ చెస్ ఛాంపియన్గా చరిత్ర. తెలుగు తేజం కోనేరు హంపి ఓటమి. మాస్టర్ హోదాను దక్కించుకున్న దివ్య బాగానే లైన్ చేసింది. చెస్ క్వీన్గా మరి ఈ రకంగా ఆమె ఇప్పుడు మెరవబోతుంది. ఇక పోతే ఇప్పుడు ఆయమన వార్త ఒకటి వచ్చింది. అయ్యా తగ్గేదేలే. ఇక మరి మీ నర్సయ్య తాత రోజు హీడంగా ఆడంగా తిరిగి ఆలకాడికి ఈలకాడికి పోయి ఇక్కడ అక్కడ అంత గాలిచ్చి ఏం చేసుకొస్తుండు? తగ్గేదేలే మీ నర్సయ్య తాతతో అనేది. ఇక ఇప్పుడు తగ్గేదేలే అని కూడా ముఖ్యమంత్రి గీరాగం ఎత్తుకుండు. అమ్మనికి దండం పెడితే బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలోనే తాడో పేడో తగ్గేదేలే. రాష్ట్రపతిని ప్రధానమంత్రిని కలవాలని కేబినెట్ నిర్ణయం. ఇట్లా కూడా మనం తగ్గేదేలే ముఖ్యమంత్రి. అవసరమైతే ఢిల్లీలో ధర్నాకు సై అన్న సీఎం రేవంత్. అవసరమైతే ఢిల్లీలో ధర్నాకు సై అన్న సీఎం రేవంత్. ఇంట్లో కూడా తగ్గేదేలే. ఇకపోతే రిజర్వేషన్లు సాధించాకే ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయం. ఇంట్లో కూడా తగ్గేదేలే. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లపై తగ్గేదేలే అని తెలంగాణ క్యాబినెట్ తేల్చి చెప్పింది. కేంద్రంపై నలువైపులా ఒత్తిడి తెచ్చైనా బీసీ రిజర్వేషన్లు సాధించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించారు. రిజర్వేషన్ల సాధనకు తీవ్ర ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రధాని మోదీని కలిసి 9వ షెడ్యూల్లో చేర్చి తెలంగాణలో 50% మించి రిజర్వేషన్లు ఇవ్వాలని కోరాలని క్యాబినెట్ తీర్మానించింది. మంత్రివర్గం ఇక మంచిగా ఒకతాడ కూడి మనం ఎట్లా ముందుకు పోవాలి, ఏం చేయాలి, మనం తగ్గేదేలే అని మనం ఎట్లా నిరూపించుకోవాలి అనే దాని మీద ఇప్పుడు కథ గమ్మిస్తుర్రు. క్యాబినెట్ సమావేశంలో బీసీ కోటా ఎలా సాధించాలన్న అంశంపై సీరియస్గా చర్చ జరిగింది. బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఢిల్లీలో భారీ ధర్నా చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 5వ తేదీన మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ కేంద్ర మంత్రులను కలవనున్నారు. అంతేకాకుండా బీసీ రిజర్వేషన్ల విషయంలో ఇండియా కూటమి మద్దతు కూడా కోరనున్నారు. రిజర్వేషన్ల అంశం కొలిక్కి వచ్చిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపిన బీసీ బిల్లు ప్రస్తుతం కేంద్ర
కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నది. మరోవైపు రిజర్వేషన్ల ఖరారుపై హైకోర్టు ఇచ్చిన గడువు పూర్తయింది. ఓ అమ్మా, వీటన్నింటి నేపథ్యంలో కేంద్రంపై పోరాడడమే మార్గం అని క్యాబినెట్ అభిప్రాయపడ్డట్టు తెలిసింది. చెడిపోయేడి ఓయనలారా మాయ నరంగా నా జాడ తెలిసిందా అన్నట్టుగా ఇంకెప్పుడు సర్పంచులా ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయి అని ఇక ఎదురు చూస్తూ ఉన్నారు పబ్లిక్. ఇక ఇంట్లో బ్రహ్మాండంగా ముందుకెళ్ళాలి, లేకపోతే ఇక మరి ఎట్లా ఏంది ఏం కథ అనేది ఇప్పుడు కేంద్రం మెడలు వంచైనా ఇప్పుడు మనం తాడో పేడో తేల్చుకోవాలి అనే దాని మీద రేవంత్ రెడ్డి ఇప్పుడు ఢిల్లీకి మకాం కట్టి ఇక ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని ఏ రకంగా మనం నిలదీయాలి, ఏంది ఏం కథ, ఈ తాడో పేడో ఎట్లా తేల్చుకోవాలి అనే దాని మీద మరి బిర్రగా ఇక పేని తమాషిగా రంగరిస్తుండు. ఇక మరి హైకోర్టు ఇచ్చిన గడువు కూడా అయిపోవచ్చే పాపం. ఇక మరి ఊర్లో అన్నీ వన్య తప్పి చిన్నబోతున్నాయి, ఊర్లలో దరిద్రం కొట్లాడుతుంది, వచ్చే పసలు మలిపోతున్నాయి. అయ్యో మాకు బాధ వస్తే, మాకు ఆపత వస్తే, మాకు సాపత వస్తే మరి ఎవరు చెప్పుకోవాలి, మా ఊరి ఆముగ్దారి ఎవరు, ఏంది ఏం కథ అనే దాని మీద ఇప్పుడు ఊర్ల పంచి ఏమో ఇక గీ కథ నడుస్తుంది. ఇప్పుడు తగ్గేదేలే అని మరి ముఖ్యమంత్రి అంటుండు. మరి ఇది ఎందాక కథ ఇదవుతుంది. మరి ఇప్పుడు బీజేపీ కోళ్ళేమో రాష్ట్రపతి కాడ నానబెట్టే వ్యవహారం చేస్తున్నారు. మరి ఇక్కడ గవర్నరు ఏదైతే ఆర్డినెన్సు మరి అది అసలు అది మరి కొలిక్కి వస్తుందా రాదా, ఇక ఇదో కథ ఆడ అదో కథ, ఎక్కడ కాకుండా ఏంది గందరగోళం అనేది ఇప్పుడు బిర్రగా నాటుకొని ఉంది. కాబట్టి ఇప్పుడు తాడో పేడో జంతర్ మంతర్ కాడనే తేలాలి అనేది ఇప్పుడు కోలిజాగలు బిర్రగా కూర్చున్నాయి కాంగ్రెస్ కోలిజాగలు. ఇక మరి ఒక్కసారి కాంగ్రెస్ కోలిజాగకే ఫోన్ చేస్తే ఏంది మరి ఎట్టడ చేస్తారు, ఏంది ఏం కథ, మరి హైకోర్టు ఇచ్చిన గడువు కూడా అయిపోయింది, మరి ఈ సర్పంచుల ఎలక్షన్ల కథ అసలు ఏంది, స్థానిక సంస్థల కథ ఏంది అనేది అడిగితే ఏమంటాడో, వీళ్ళు ఏ రకంగా ఉపాయం చేస్తున్నారో ఒక్కసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. పిసిసి అధికార ప్రతినిధి శివలాలు ఏమంటాడో ఒక్కసారి విందాం. ఈ కోళ్ళాగా పోను. హలో హలో శనార్థే, బాగేనా అంతా? ఏం లేదు, మీరు పొద్దుగాల మార్నింగ్ న్యూస్లో ఉన్నారు లైవ్లా. ఇది ఏం తాత మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సై అంటే సై అంటుండు, తగ్గేదేలే అంటుండు, మరి జంతర్ మంతర్ కాడ ధర్నా అంటుండు. మరి ఏంది ఈ బీసీ కథ ఏంది, మరి మీరు బీసీ రిజర్వేషన్ 42% అని ఆశ పెట్టి ఇస్తారంటే ఇస్తుంది. హైకోర్టు గడువు కూడా అయిపోయా, ఇంకెప్పుడు అని మీకు గడువు ఇచ్చే గడువు కూడా అయిపోయా. మరి ఇది అవుతుందా కాదా, మరి ఎట సంగతి? ఇప్పుడు ఏం ఉపాయం చేయబోతుర్రు? మరి ఢిల్లీలో తాడో పేడో తేల్చుకోవాలి బీసీ రిజర్వేషన్లపై అని పెద్ద మనిషి రేవంతమయ్య అంటుండు. మరి ఏం ఉపాయం చేస్తున్నారు తాత? మీకు ముందు శనార్థి ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే మేనిఫెస్టోలో పెట్టినట్టు 42% ఇస్తామని చెప్పి కూడా పెట్టడం జరిగింది. ఆ తర్వాత అసెంబ్లీలో కూడా బిల్ పాస్ చేయడం జరిగింది. ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చి గవర్నర్ గారికి అప్పచెప్పడం జరిగింది. గవర్నరు వాళ్ళు మొత్తానికి ఏదైతే న్యాయ సలహా తీసుకొని కేంద్రానికి అయితే పంపించడం జరిగింది. అది అక్కడ బీజేపీ పార్టీ సొంతగా ఒక కుట్ర భాగంలతోనే పెండింగ్ లో పెడుతున్నది. తెలంగాణ రాష్ట్రానికి నిధుల కాడ గానీ ఎక్కడైనా సౌతి తల్లి ప్రేమ చూపిస్తుంది, ఆంధ్రప్రదేశ్ కి అయితే ఇస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇవ్వకపోతే రేపు చంద్రబాబు నాయుడు గారు ఆయన సపోర్ట్ జరిపేస్తే వాళ్ళ ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది అనే రకంగా ఈయనకు ఒకటి, నితీష్ కుమార్ ఒకటి ఎట్టి పరిస్థితుల మొత్తానికి ప్రేమ చూపిస్తుండ్రు. ఇటు మిగతా రాష్ట్రాలలో అంత చూపిస్తలేదు. అయితే బిల్లు పరంగా ఆలోచిస్తే
ఇటు బిల్లు పరంగా ఆలోచిస్తే ఖచ్చితంగా నిన్న మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. 5వ తారీఖు రోజు ఇక్కడ నుంచి ఢిల్లీ బయలుదేరాం. 6వ తారీఖు ఢిల్లీలో ఉన్న అన్ని పార్టీల అధ్యక్షులకి రిప్రజెంటేషన్ ఇచ్చి దాని మీద ధర్నా చేయడం జరుగుతుంది. అటు బీజేపీకి జంతర్ మంతర్ దగ్గర మంచి గుణపాఠము ఒత్తిడి చూపించడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇటు కాంగ్రెస్ పార్టీ తరఫుని ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ముఖ్య నాయకులందరూ కూడా జంతర్ మంతర్ కు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఆల్ పార్టీస్ తో పాటు మా రాహుల్ గాంధీ గారిని కూడా ఆ ధర్నాలో కూర్చోబెట్టడము, మా అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా కూర్చుంటాడు. తర్వాత బీజేపీకి చుక్కలు చూపిస్తాం. ఇంకోటి బీజేపీ ఏం ఆలోచిస్తుందంటే మొత్తానికి ఇది 9th షెడ్యూల్ లో పెడితే మిగతా పార్టీలు కూడా ఇవే అడిగితే మేము ఇరకాటంలో పడతాం అనేది బీజేపీ ఆలోచన. ఇది రేపు మట్టుకు బీజేపీకి 5వ తారీఖు నుంచి అంటే 5, 6, 7వ తారీఖు 7వ తారీఖు రోజు మట్టుకు అక్కడ రాష్ట్రపతికి కూడా వినతి పత్రం ఇచ్చి మా తెలంగాణలో మేము ఆల్రెడీ మేనిఫెస్టోనే డిక్లరేషన్ మేము ఇవ్వడం జరిగింది. ఆమోదం కూడా మేము ఇక్కడ తెలంగాణలో చేసినాము. మీ తరఫులో బాల్ మీ దగ్గర ఉంది, ఖచ్చితంగా మీ కోర్టులకేం బయటికి పంపించండి అనే రకంగానే రాష్ట్రపతి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వలేదు. తాత ఇప్పుడు బీజేపీ కోయిలాగలు ఏ రకంగా లెంకలు కొడుతున్నాయి అంటే, మేము గతంలోనే చెప్పినాము రాబోయే రోజుల్లో మాదే ప్రభుత్వము, మేము బీసీ బిడ్డనే ముఖ్యమంత్రిగా చేస్తాము అని ఇప్పుడు వాళ్ళు డప్పులు కొడుతున్నారు. అదొక భాగం. ఇప్పుడు ఇంకో ముచ్చట కూడా వాళ్ళు ఏం తెర మీద తీసుకొస్తున్నారు అంటే, నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణలో బీసీల మీద అంత ప్రేమ ఆపోచన ఉంటే మరి 42% మరి అంటారు చూడు ఎమ్మెల్యేలకు 42% ఎమ్మెల్యేలకు అంటే బీసీ బిడ్డలకు మరి ఎందుకు ఇవ్వలేదు? 42% రిజర్వేషన్ వీళ్ళకి ఎందుకు కలిపేయలేదు? అసెంబ్లీలో బీసీ బిడ్డలకు మరి అనేది కూడా వాళ్ళు కూడా ప్రస్తావన తీసుకొస్తారు. తాత మరి ఏమంటావు? నచ్చే తాత, వాళ్ళు గతంలో వాళ్ళు మేనిఫెస్టోలు ఏం పెట్టిండ్రు ఎలక్షన్ ముందు, మేము గెలిస్తే బీసీనే ముఖ్యమంత్రి చేస్తామన్నారు. మొన్న వాళ్ళ పార్టీ అధ్యక్షుని బీసీని ఎందుకు చేయలే? వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఒక నెపం కాంగ్రెస్ పార్టీ మీద వెయ్యాలని ఒక ఆలోచన. వాళ్ళు లింగులేటుగా ఉన్న టికెట్ ఒక్క రాజాసింగ్ తప్ప మిగతా గెలవకపోతుండే. అటువంటిది ఈసారి 8 మంది గెలిచిరు అని చెప్పి వాళ్ళు కొంచెం ఇంకా వీరవీగుతున్నారు. వాళ్ళ దాంట్లోనే ఇప్పుడు అంతర్గత కళాలు మొదలైనాయి కాబట్టి ఇప్పుడు అలా అసలు కథ అలా రక్కు బయటపడుతుంది. ఇప్పుడు ఇంతకుముందు ఉట్టి కాంగ్రెస్ అంటుండే వాళ్ళకు వాడదు వాళ్ళకు వాడదు. ఇప్పుడు మీకు మీ బతుకు కూడా అంతే అయిపోయింది. ఇప్పుడు మీరు ఆలోచించుంటారు ఏం చెప్తారు ప్రజలకు. మీరు ఇట్లనే పోతే రేపు ఉన్న సీట్లు కూడా పోతాయి. ఇప్పుడు ఆల్రెడీ రాజాసింగ్ ని బయటికి పంపించారు. ఇక మిగతా మీకే కలహాలు ఉన్నాయి. బీజేపీలు చెప్పడం ఒకటి, చేయడం ఒకటి. ఇక ఇలా ఇంకో మాట కూడా ఏమనుకొస్తుందంటే, నిన్న మొన్న 5 కోయిలాగలు గట్టి కోయిలాగలు బిర్రుగా అయ్యి ఒక తాటి పైకి వస్తే కానీ బీసీలకు మంత్రి పదవి ఇవ్వలేదు. అగో గాడి తీసుకొచ్చారు. మరి వాళ్ళకి ఏ పార్టీ ఉంది బీసీల మీద ప్రేమ అనేది కూడా ఈ బీజేపీ కోయిలాగలు తెర మీద తీసుకొస్తున్నాయి తాత. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలో కూడా కేటగరైజేషన్ కానీ అందరికి కులాల పరంగా విభజించి ఇవ్వడం జరిగింది. మంత్రివర్గంలో కూడా చాలా రోజుల నుంచి ఆపి పెట్టి కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలనుకుంది. ముఖ్యమంత్రి కూడా ఆలోచిస్తున్నాడు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఓపెన్ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మా రాహుల్ గాంధీ గారే మొదలు పెట్టింది ఇస్కి ఇస్తేదారి ఉస్కి ఉత్తి అని. అంటే ఎవరు ఎంత మంది ఉన్నారో అంత పర్సంటేజ్ వాళ్ళకి రావాలనేది పార్లమెంట్ నే స్తంభింపజేయడం జరిగింది మా రాహుల్ గాంధీ గారు. దాని తర్వాత ఇప్పుడు బీజేపీ వాళ్ళే దాన్ని హైజాక్ చేసి అమ్మ కాంగ్రెస్ పార్టీ గిట్ట బీసీ నినాదానికి పోతే రేపు మనకు పుట్టగతులు ఉన్నాయని ఈరోజు అమిత్ షా నరేంద్ర మోదీ ఏం చేస్తుండు, మేమే బీసీ కులగణన చేస్తాము 27 నుంచి కంప్లీట్ అయిపోతుంది అని చెప్తుంటున్నారు. ఓహో, అందుకనే మరి రేవంత్ చేసిన కులగణన ఏదైతే ఉందో అది రాహుల్ గాంధీని మెప్పిస్తందుకే చేసిండు. అసలైన కులగణన జనగణన మేము చేయబోతున్నామని ఇప్పుడు బీజేపీ కోటిలాగా లెంకలు కొడుతున్నాయి. అంతే అంటే ఇప్పుడు మీరు చేసిన తెలంగాణలో మీరు చేసిన బీసీ కులగణన ఇది రాహుల్ గాంధీ మెప్పు కోసమే చేసిరు. కానీ అసలైన కులగణన జనగణన మేము చేయబోతున్నామని ఇప్పుడు వాళ్ళు అంటున్నారు. మరి వాళ్ళకేం చెప్తావు? ఇప్పుడు మీకు అంత చిత్తశుద్ధి ఉంటే మేము
కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయక ముందు మీరు చేసేది ఉండే. మా రాహుల్ గాంధీ గారు ఆ నినాదం తీసుకున్నాక ఈ రోజు మీకు కళ్ళు తెలుసుకున్నారా ఇప్పుడు? అంటే రేపు కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదం మీద ఇదే జిస్సిక్కి ఇస్తే ఉస్కి ఉక్తి భాగ్యదారి అని రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ స్తంభింపజేస్తే అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గాని లేకపోతే హోంశాఖ మంత్రి అమిత్ షా గాని తప్పించుకొని తిరిగినారు పార్లమెంట్ లో మాట్లాడిన వాళ్ళు. రేపు రాబోయే ఎలక్షన్ లా మళ్ళీ రేపు కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తున్నాయనే ఉద్దేశంతోనే దాన్ని హైజాక్ చేసి బీసీ నినాదం కూడా ఎత్తుకుంటున్నారు ఇప్పుడు. మరి ఇప్పుడు రాంగ పోంగా ఏం తాత, మరి ఇప్పుడు బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో తాడో పేడో తెలుసుకుందామని ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ అయ్య గట్టి పట్టు మీదనే ఉన్నాడు అనేది అనుకొస్తున్నారు. మరి వాళ్ళేమో 9వ షెడ్యూల్లో షేర్షే ఉపాయం మీదనేమో మరి వాళ్ళు లేరు, దాన్ని ఇప్పుడు పక్కేసి పండబెట్టిర్రు రాష్ట్రపతి దగ్గర. ఖచ్చితంగా రేపు ఏదైతే జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తుండో అవసరమైతే ఢిల్లీ మెడల్ వంచి ఖచ్చితంగా 9th షెడ్యూల్ లో పెట్టేలాగానే మన సైడ్ కి ఒత్తిడి ఉంటది. ఎట్టి పరిస్థితుల రేవంత్ రెడ్డి దాని మీద ప్రణాళిక సిద్ధం చేసే ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. అదే ఇప్పుడు జంతర్ మంతర్ కాడ మీరు ధర్నా అనుకుంటారు కానీ ఇక అంటారు చూడు, ఇక వాళ్ళు అనేది అంటూనే ఉంటారు, మనం చేస్తూనే ఉండాలి, వాళ్ళు అనేది అంటూనే ఉంటారు, వాళ్ళు ముత్తుకొని వాళ్ళ నోరు రేపు బొంగిపోతాయి అని ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు. మరి ఇప్పుడు మీరు ఎట్లా చేస్తారు ఇది తెలంగాణ జనాలకు? మరి ఇప్పుడు మీరు ఏం సందేశము ఏం సమాధానం రేపు మరి? ఎందుకంటే ఇది ఇంత తీరా మూతి కాడికి వచ్చింది, ఏమా అని వాళ్ళు అంటుర్రు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి వెనక్కి పోదు. 42% ఖచ్చితంగా ఆఖరి వరకు మొత్తానికి బీజేపీ మెడల్ వంచి తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి ఖచ్చితంగా తెస్తుంది. రేపు 6 తారీఖు తర్వాత ఒకవేళ తప్పనిసరి అనుకున్నప్పుడు మటుకు కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం ఓపెన్ గా చెప్పింది, మా పార్టీకి మేము 42% ఇస్తాం, మిగతా బీజేపీ గానీ బీఆర్ఎస్ గానీ ఇస్తుందా అనే రకంగా ఓపెన్ ఛాలెంజ్ చేయడం జరిగింది అప్పట్లోనే. ఇక మరి ఇంకో ముచ్చట తాత, మీనాక్షి ప్లాన్ అదుర్సు. ఈ నెల 31 నుంచి పాదయాత్ర, 7 రోజులు 6 నియోజకవర్గాల్లో పర్యటన, ఉమ్మడి జిల్లాలోని ఒక సెగ్మెంట్లో శ్రమదానం, బస. పంచాయతీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మైలేజీ, తన మార్కుతో దూసుకెళ్తున్న కాంగ్రెస్ ఇన్ఛార్జి నటరాజన్. ఇప్పుడు మీరు ఈ రకంగా ఉపాయం చేయబోతున్నారు మీనాక్షి నటరాజన్తో. ఇప్పుడు బీఆర్ఎస్ కోయాలు ఏమంటున్నాయంటే, ఈమె ఎక్కడి రాష్ట్రము ఎక్కడ చేస్తుంది పాదయాత్ర, ఈమె చేయవలసిన అవసరం ఏముంది, ఇక్కడ చేయాల్సింది ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ కదా, ఆమె పొరుగు రాష్ట్ర పాలన ఇక్కడ ఎందుకు చేస్తుంది పాదయాత్ర, ఆమెకి ఏమేరక అనేది తీసుకొస్తారు. ఏం చెప్తావు తాత? ఇప్పుడు వాళ్ళకంటూ ఒక హైకమాండ్ లేదు. బీఆర్ఎస్ ఆల్రెడీ గ్రాఫ్ అయిపోయింది. ప్రజలు మొత్తానికి మొన్న ఎలక్షన్ లో బండకేజీ కొట్టిండ్రు. వాళ్ళు ఫామ్ హౌస్ తండ్రి వండుకుంటుండు, కొడుకేమో అటు ఇటు ఆగమాగం అవుతుండు కేటీఆర్. ఈ కవితనేమో ఆమె సొంత దుకాణం ఓపెన్ చేసుకుని ఆమె కథలు ఆమె వాడు. మీకు మా పార్టీ వ్యవహారాల గురించి కానీ మేము ప్రజలకు చేసే దాని గురించి కానీ మీకు ఏం అవసరం లేదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేసిరు అనేది తెలుసు. ఈ రోజు మా మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత ఆమె పార్టీని ఒక సిస్టమేటిక్ గా తీసుకుపోదాం అనుకుంటుంది. మూడంచెల ప్రణాళిక కూడా చెప్పడం జరిగింది. ఆమె ఎవరైతే ముందు పార్టీలు ఉన్నారో పార్టీలో ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత, తర్వాత ఎలక్షన్ ముందు వచ్చిన వాళ్ళకి ఒక లిస్టు, తర్వాత పార్టీ గెలిచిన తర్వాత ఒక లిస్ట్ అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. ఆ ప్రణాళిక జరుగుతుంది. పార్టీలా ఆమె మాకు ఒక ఇన్ఛార్జ్, తెలంగాణ వ్యవహారాలలో ఆమె ఒక ఇన్ఛార్జ్. ఆమె ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటుంది. ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడిని కలుపుకొనే పోతుంది తప్ప వాళ్ళని పక్కన పెట్టే పోతలేదు కదా. సరే, ఇక మరి రాజకీయాలు పక్కన పెట్టి అందరూ కలిసి రండి. మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు, క్యాబినెట్లో 5 గంటల చర్చ దీనిపైనే. రిజర్వేషన్ల సాధనకు చిత్తశుద్ధితో ఉన్నాము అనేది ఇక సరే ఈ కోళ్ళగానికి వస్తుంది. మరి రాజకీయాలు పక్కన పెట్టి అందరూ కలిసి రారి అంటే ఎవరు రాజకీయం వాళ్ళు చేసుకుంటారు తాత. మరి ఇది ఎట్లా ముంగడ పడుతుందో, ఎట్లా ఇదవుతుందో, మరి బీసీల రిజర్వేషన్ల సంగతి ఇక మరి ఏమవుతుందో. కానీ మీరైతే మొత్తం మీద అయితే గట్టిగానే తారాడుతున్నారు అన్నట్టు. ఖచ్చితంగా వదిలేదేదాలని బీజేపీ వాళ్ళని మొత్తానికి తాడో పేడో వాళ్ళతోని తేల్చుకునడమే. అంతేనా?
అంతే. ఇంకా గిది మొత్తానికి పిసిసి అధికార ప్రతినిధి శివలాలు ఈ రకంగా మరి అంబయ్య వెళ్ళవేసుకుంటూ ఉంటా తాత శనార్థి. ఇక లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట. అమ్మ 42% సీట్లు పక్కాగా వారికే కేటాయిస్తాం. కొన్ని మండలాల్లో కులగణన అసలు జరగనే లేదు. ఓని పంచాయతీ సలగుండ గారు నాయన. వచ్చే నెల 2న బీసీ రిజర్వేషన్లపై మహాధర్నా నిర్వహిస్తాం. వేరేకో ఏంది గందరగోళం, ఎవరు పట్టకు వాళ్ళే మొత్తం. బీసీల నోరు మూసి రాజ్యాధికారం దోసి అంతటా ముందడుగేసి బీసీల వెనక తోసి అరే రే అగ్రకుల అధికార పాలనేందిరా, ప్రతినిత్యం బీసీల రోదనేందిరా. మా ఏఎన్ఎన్ నుంచి ఈ బీసీల పాటను వదిలిపెడితే రామబాణం లెక్కనే ఉరుకుతట్టుందిగా. ఎందుకంటే ఇప్పుడు మాత్రం బీసీల చుట్టే తిరుగుతుంది ఏది తెలంగాణ రాజకీయం. ఇక ఇప్పుడు ఈ కోళ్ళగా కూడా నిన్న మొన్న బీజేపీ పగ్గాలు చేపట్టిన పెదకోళ్ళగా రామచంద్రరావు కూడా బీసీల చుట్టే తిరుగుతుండు. వచ్చే నెల 2న బీసీ రిజర్వేషన్లపై మహాధర్నా నిర్వహిస్తాం. ఇప్పుడు ఈయన ధర్నా అట, జంతర్ మంతర్ కాడ ముఖ్యమంత్రి ధర్నా. ఓని ఏంది గందరగోళము. సూసైడ్ స్టార్ సొల్లు ఆపు వైరకో. అమ్మా ఎంత రామసక్కని బిరుదిచ్చిండేమే ఓ చామల కిరణ్. మరి సూసైడ్ స్టార్ ఎవరు కావచ్చు? పాడిపై ఎంపీ చామల ధ్వజం. ఆహా అమ్మా తెలివికైనా కోయిలాగే చామల. అయితే ఎట్ట చెబుతున్నాయా, నేను నా కుటుంబం అంతా ఏదో అయిపోతట్టున్నాము, నేను నా కుటుంబం అంతా గంగల కలిసిపోతట్టున్నాము, మీరు ఓట్లు వేస్తే కానీ లేకపోతే నేను భూమి మీద బతికే యాళ్ళ లేదు అని అసెంబ్లీ ఎలక్షన్ల ముందర పాపం పాడి కౌశిక్ రెడ్డి ఈ రకంగా పద్ధతి బట్టి మీరు ఓట్లేసి గెలిపించకపోతే మేము ఉరి పెట్టుకొని చచ్చిపోతాము పిల్లారు మేలో మా కుటుంబం అంతా అని ఏమంట కుండ బద్దలు కొట్టిండో. ఉని అంజానం పాడుబడ ఉచితార్థంగా ఈ కుటుంబం ఏమో అయితట్టే ఉంది, ఈ గందరగోళంలో ఏమో చేసుకుంటాటే ఉండు పాడి కౌశిక్ రెడ్డి అని ఇక జనాలు ఇక పోయి ఒకటే గుద్దుడు పెట్టిరట ఓట్లు. ఇక అట్లా కోయిలాగానే జర్ర కొలిక్కి తీసుకొచ్చిర్రు లా. అందుకనే ఇప్పుడు ఈ కోయిలాగా భువనగిరి కోయిలాగా ఏమంటుంది, దానికి బిరుదు పెట్టింది. ఇప్పుడు ఏం బిరుదు పెట్టింది? సూసైడ్ స్టార్. మీరు ఓట్లు వేయకపోతే నేను సూసైడ్ చేసుకుంటా అని ఎప్పుడైతే అసెంబ్లీ ఎలక్షన్ల ముందర మరి పాడి ఏ రకంగా ఆ అమ్మాయి వెళ్ళబోసుకుంటో, ఇక ఆ కోజాకి ఇప్పుడు భువనగిరి కోజాగా చామల ఏం చెప్తుండయ్యా, మంచి బిరుదు ప్రకటించిండు. మీ దొర దగ్గర మార్కులు కొట్టేయడానికి పాపులారిటీ కోసం దరిద్రపు డ్రామాలు ఆపు అంటూ సోమవారం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తన ఎక్స్ ఖాతా వేదికగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. సూసైడ్ స్టార్ కౌశిక్ రెడ్డి నీ సొల్లు మాటలు ఆపు అని ట్వీట్ చేశారు. నాకు ఓట్లు వేయకపోతే పాడ మీద పడుకుంటానని ప్రజలను బ్లాక్మెయిల్ చేశాడని ఆయన్ను సూసైడ్ స్టార్ అంటారని విమర్శలు గుప్పించారు. 16 మంది హీరోయిన్ల ఫోన్ ట్యాప్ అయ్యాయని అబద్ధాలు ప్రచారం అని పేర్కొన్నారు. ఇదా మీ రాజకీయం? సూసైడ్ స్టార్ అంటూ పాడి కౌశిక్ రెడ్డికి ట్యాగ్ చేశారు. మీ దొర దగ్గర మార్కులు కొట్టేయడానికి పాపులారిటీ కోసం చేసే ఈ దరిద్రపు డ్రామాలు ఇకనైనా ఆపు అని హితవు పలికారు. మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇప్పుడు మా నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అని ట్వీట్లో పేర్కొన్నారు. ఈ రకంగా ఇక మరి గతంలో ఆయన జనాలను బ్లాక్మెయిల్ చేసి మీరు ఓట్లు వేయకపోతే, మీరు గెలిపించకపోతే నా ముఖం మీకు కానరాదు, నేను మట్టిలో కలిసిపోతా, నేను మీకు దూరం అయిపోతా అని ఈ రకంగా జనాలను బ్లాక్మెయిల్ చేసి ఓట్లు వేయించుకొని గెలిచిండాట పాడి కౌశిక్ రెడ్డి. ఇప్పుడు అందుకనే భువనగిరి కోయిలాగా చామల సూసైడ్ స్టార్ అని ఇప్పుడు
పాడి కౌశిక్ రెడ్డికి బిరుదు ఇచ్చిండులా. ఇక ఈ కథ ఇట్లా ఉంది. ఇక అన్నట్టు ఇగోది ఎల్లాకడి పొల్ల, ఈ పొల్ల ఎట్టనే పడుతుర్రట. ఎల్లాక మనం చెప్పుకోలే కదా, కొద్దిగానే చెప్పుకున్నాం. సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్లు చేసే వారిపై నటి రకుల్ ప్రీత్ సింగ్ తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో పనికి మారిన వాళ్ళు ఎక్కువైపోయారని, ఇతరులను బాధ పెట్టడం తప్ప వారికి పనేమి లేదని విమర్శించారు. పని పాట లేకపోవడం, ఫ్రీ డేటా కారణంగా కొంతమంది సోషల్ మీడియాలో నెగటివిటీని వ్యాపింపజేస్తున్నారు. ఇతరులపై కామెంట్లు పెడుతూ సంతోషిస్తున్నారు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై దుష్ప్రచారం చేయడం, వారిని వ్యక్తిగతంగా బాధ పెట్టడమే కొందరు పనిగా పెట్టుకున్నారు. వారికి ఇంతకంటే వేరే పనేమీ లేకుండా పోయింది. మన దేశంలో పనికి మారిన వాళ్ళు ఎక్కువయ్యారు అంటూ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారగా నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది రకుల్కు మద్దతుగా కామెంట్లు పెడుతుండగా మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించింది. ఇటీవల రకుల్ నటించిన మేరే హస్బెండ్కి బివి చిత్రం విడుదలయ్యింది. ఈ సందర్భంగా రకుల్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పలు అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటుంది. తనను ట్రోల్ చేస్తున్న వారికి కౌంటర్లు ఇస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇక ఇప్పుడు ఇదే పని మీద ఉందట రకుల్ ప్రీత్ సింగ్. ఎవరైతే ఇక మరి ఈమె మీద ఇది ఇట్లా అది అట్లా అని ఏ రకంగా సోషల్ మీడియాలో ఇక ఆమె మీద కామెంట్లు పెడుతుర్రో, ఇక ఇప్పుడు ఆమె ఎదురు తిరిగి ఇక మళ్ళా ఎదురు కామెంట్లు పెడుతుందట వాళ్ళకు. ఇక ఈ కథ అయితే నడుస్తుంది మొత్తానికి. ఇంకేమున్నాయి? ఇక గీ కోయిలాగా వచ్చింది. గీ కోయిలాగా గురించి కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ ట్యాపింగ్ చేయలేదని వాంగ్మూలం ఇచ్చా. ఇది ఎక్కడి భాగవతము? ఈ కోయిలా కత్తికి 2నేగా 10లో 2 దిక్కుల 10నే ఉంది కోయిలాకు. సీఎం రేవంతే సొంత నాయకుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నట్లు చెప్పా. ఈ కోయిలాగా సిట్ ఆఫీస్కి పోయింది. ఎందుకంటే నీ ఫోన్ కూడా ట్యాపింగ్ అయింది, నా ఫోన్ ట్యాపింగ్ అయిందో అని గతంలో కేసీఆర్ హయాంలో ఇది లొచ్చి మీద కాకి లెక్క మొరో మొత్తుకుంది. కేసీరావు నా ఫోన్ కూడా ట్యాప్ చేసిండు. కేసీరావు నేను మాట్లాడేది కూడా విన్నాడు. కేసీరావు నేను ఎక్కడ పోతున్నా, ఏం చేస్తున్నా, ఎవరెవరితో మాట్లాడుతున్నా మొత్తం పూసగుచ్చినట్టుగా తోసిపోకుండా విన్నాడు అని గతంలో ఇది నీ దండం పెడితే కళ్ళు ముంతల కాడ కందిరిగా మొత్తుకుంది. కళ్ళు ముంతల కాడ కందిరిగా మొత్తుకున్న కోళ్ళాగా ఇవాళ ఏమంటుంది అయ్యా అంటే, లేదు గతంలో నా ఫోను కేసీరావు హయాంలో ఏం కాలే కానీ ఇప్పుడు చేస్తున్నారు నా ఫోన్ ట్యాపింగ్ కానీ ఇప్పుడు మళ్ళీ మాట మారలేసాడు. ఏమన్నా అందం సందం ఉందా? ప్రవీణ్ కుమార్ మాటకు ఏమన్నా పొంతన ఉందా? గతంలో కేసీరావయ్యను నీ దండం పెట్టి బజార్లో బరిబజార్ నిలబెట్టిన మనిషి ఇవాళ నా దేవుడు అని మొక్కుతుండు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరై తన వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు చేతగాక సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిట్టును వాడుకుంటున్నారు. అధికారులు మంచివాళ్ళు అయినప్పటికీ వారిని రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నాడని సిట్ అధికారులు చెప్పానన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా మంత్రుల సొంత నాయకుల ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నట్లుగా తాను సిట్కు రాతపూర్వక ఫిర్యాదు చేశానన్నారు. సౌత్ పోస్ట్ పత్రిక కథనం కూడా అదే పేర్కొందన్నారు. డార్క్ వెబ్ టూల్స్, పెగాసస్ వంటి సాఫ్ట్వేర్ సహాయంతో కాంగ్రెస్ మంత్రుల, ఎమ్మెల్యేల, పారిశ్రామికవేత్తల తమ ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని, దీనిపై కూడా విచారణ చేయాలని తాను సిట్ అధికారులను కోరడం జరిగిందని చెప్పారు. ఇది గతంలో కేసీరావయ్య నా బండారం అంతా బయటికి లాగుతుండనే గతంలో మొత్తుకుంది కోడియాగా. మళ్ళీ ఇప్పుడు లేదు కవితమ్మ అన్నట్టుగా కేసీరావయ్య దేవుడు, కానీ ఇప్పుడు ఉన్న రేవంతమయ్యనే ఇక మరి ఈ రకంగా ఫోన్లను ట్యాప్ చేస్తుండని మళ్ళీ ఇప్పుడు కొత్త రాగం ఎత్తుకుంది కోడియాగా. ఈ కోడియాగా మాట ఎట్లా నమ్మాలి? 6 నెలలు అటు నడుస్తుంది, 6 నెలలు ఇటు నడుస్తుంది. అంటే ఏనుగు దిగి కారు ఎక్కినాక
ఈ కోయిలాగా ముజిమతి తప్పింది. అందరూ పెత్తానం మీద పడి ఏజ్బార్ అయిపోయినాక రక్తం దస్తుంటే, సావుకు దగ్గరవుతుంటే, బొక్క బొందకు తయారవుతుంటే ముజిమతి తప్పుతారు. కానీ ఈ కోయిలాగా ఏనుగు దిగి ఎప్పుడైతే కారు ఎక్కిందో ఇక ఈ కోయిలాగా మనసంతా కలికలి అవుతుంది. ఎక్కడ తిన్నకుడు పేకి పట్టని వ్యవహారం అవుతుంది. ఏం మాట్లాడాలనో అర్థమైతే లేదు. మొత్తానికి ఈ కోయిలాగా ఇప్పుడు ఏనుగు దిగి కారు ఎక్కినాక ఈ కోయిలాగా ముజిమతి తప్పింది అనేది సోషల్ మీడియా కోడై కూస్తుందిలా. ఇక వచ్చిండు చూడు, కంపు వచ్చిండు. నేనే లేకపోతే భారత్ పాక్ యుద్ధంలో ఉండేవి. అయ్యో రామచంద్ర, ఈ డప్పు చల్లగుండా ఒకటే ఈ డప్పు తప్ప ఇంకొక డప్పే ఉండదు ప్రపంచంలో. నేనే లేకపోతే భారత్ పాక్ యుద్ధంలో ఉండేవి. ఏమి చేసిండు మరి మొగోడు? ఏమి చేసే? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదే పాత పాట పాడుతుండు. ప్రపంచవ్యాప్తంగా 6 ప్రధాన యుద్ధాలను ఆపేశాను. ఇక మళ్ళీ నిన్నయాల థాయిలాండ్ కాంబోడియా యుద్ధాన్ని కూడా నేనే ఆపిన ఏకైక మొగోడిని అని మళ్ళీ చెప్పుకుంటుండు. మొన్నటిదాకా ఏం పదం పాడు లేదు నేను ఏం అనలేదని మళ్ళీ తప్పించుకుండు. ఏది భారత్ పాకిస్తాన్ యుద్ధం నేనే ఆపినా, నా ఒక్క ఫోన్ కాల్ తోటి మోదీ వెనకడుగు చేసిండు అని గొప్పలు చెప్పుకుండు. తర్వాత మళ్ళా నేను ఏం అనలేదని మళ్ళీ చెప్పుకుండు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అదే పాడ పాడుతుండు. ఆపరేషన్ సింధూర్పై చర్చ జరుగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదే పాత పాట పాడారు. తానే కనుక సకాలంలో జోక్యం చేసుకోకపోతే భారత్ పాకిస్తాన్లు ఈ పాటికి యుద్ధంలో ఉండేవి అని వ్యాఖ్యానించారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో కలిసి ఆయన స్కాట్లాండ్ మీడియాతో ఈ మేరకు మాట్లాడారు. ఇటీవల కాలంలో తాను ప్రపంచవ్యాప్తంగా 6 ప్రధాన యుద్ధాలను నివారించినట్లు చెప్పుకోవడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల కాల్పుల విరమణలు కొనసాగుతున్నాయి. నేనే లేకుంటే 6 పెద్ద యుద్ధాలు జరుగుతుండే. ఇందులో భారత్ పాకిస్తాన్ ఘర్షణ అతిపెద్దది. ఎందుకంటే ఇవి 2 అణ్వస్త్ర దేశాలు. ఒకవేళ అణ్వాయుధాలు ప్రయోగించకుంటే యుద్ధం విస్తరించడం, అణుధూళి వ్యాప్తి వంటి దారుణ పరిస్థితులు నెలకొనేవి. ఇరు దేశాల నేతలు నాకు చాలా బాగా తెలుసు. యుద్ధం చేసుకోవాలనుకుంటే వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోనని చెప్పారు అని ట్రంప్ ఈ రకంగా వ్యాఖ్యానించిందట. ఇంకా ఊర్లో పోయి సాధుపాలు వాని ఉంటాడు ఒకడు. వాని పని ఏందయ్యా అంటే 3 బజార్ల కాడ ముచ్చట్లు పెట్టే వాళ్ళ కాడికి పోతాడు. పోయి అరే చూసినారా పలానా బాయికాడ మొన్న జోరుదారుగా పంచాయతీ అవుతుంటే నేనే పోయి ఆపిన. నా ముఖం చూసి కథం ఎక్కడోడు అక్కడ ఇసుకపోయిర్రా అని ఆడ చెప్తాడు. ఇంకా అదైపోద్ది. గ్రామ పంచాయతీ కాడికి పోతాడు. ఏం మాట్లాడుతుర్రా, ఏంది ఏం కదా, మొన్న నేను పక్క ఊళ్ళో మొత్తం ఏం చేసిన అనుకుంటున్నారు, నా మాట మీకెళ్ళి మొత్తం అసలు మళ్ళా గప్పు చిప్పన్లే. మరేందనుకుంటుర్రు? ఇక మళ్ళా అంటే తనకు తానే గొప్పలు, ఆయనే సాధుపలువా, ఇక్కడిది అక్కడిది ఇక్కడ అంటే ఆడ ఒక సంచిలో ఉండడు, ఒక బుట్టిలో ఉండడు. బుట్టిలో ఉంటోడు ఆడే, సంచిలో ఉంటోడు ఆడే, రెండిట్లా ఉంటాడు. ఇప్పుడు ఈ కంపు పని కూడా గదే పని. ఇవన్నీ సాధుపాలు వేషాలు కాకపోతే ఏంది గందరగోళం? ఒక్క మాటన్న నిలకడ, ఒక్క మాటన్న వాస్తవం, ఒక్క మాటన్న సత్యం. అన్నీ గాలి 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 అని ఒక పాఠం చూడు. అగో ఇప్పుడు జనాలకు, ప్రపంచ దేశాల జనాలకు కూడా ట్రంప్ను చూస్తే గాలి 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 అవుతుంది పానం. ఎందుకంటే ఈ గాలి మాటలు మాట్లాడి ఈ రకంగా గందరగోళంలో పడుతుండు. ఇక అయ్యా పండుగపో. మరో 20 ఏళ్ళు మీరు అక్కడే, మేము ఇక్కడే. పార్లమెంటులో కోపంతో ఊగిపోయిన అమిత్ షా. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో కోపంతో ఊగిపోయారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్
లోక్సభలో ఆపరేషన్ సింధూర్ గురించి వివరణాత్మక సమాచారం ఇస్తున్న సమయంలో ప్రతిపక్షాలు ఆయన ప్రసంగానికి అడ్డు తగులుతున్న తరుణంలో అమిత్ షా లేచి ప్రతిపక్ష సభ్యులపై ఒకంత అసహనం వ్యక్తం చేశారు. అమిత్ షా మాట్లాడుతూ, ప్రతిపక్షాలు భారత విదేశాంగ మంత్రిని నమ్మకుండా వేరే దేశాన్ని నమ్ముతాయనే వాస్తవాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. వారి పార్టీలో విదేశీయుల ప్రాముఖ్యతను నేను అర్థం చేసుకోగలను, కానీ వారి పార్టీకి సంబంధించిన అన్ని విషయాలను ఇక్కడ సభలో రుద్దకూడదు. అందుకే మీరు మరో 20 ఏళ్ళు ప్రతిపక్షంలోనే ఉంటారు. వారు మాట్లాడుతున్నప్పుడు మేము ఓపికగా వింటున్నాం. నిన్న ఎన్ని అబద్ధాలు చెప్పారో నేను మీకు చెబుతాను. అయినప్పటికీ విషం అనుకొని మేము అబద్ధాలు తాగాము. ఇప్పుడు మనం నిజం వినలేకపోతున్నాం. ఇంత తీవ్రమైన అంశం చర్చిస్తున్నప్పుడు, విదేశాంగ మంత్రి మాట్లాడుతున్నప్పుడు ప్రతిపక్షం అంతరాయం కలిగించడం సముచితమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత విదేశాంగ మంత్రి మాట్లాడుతూ, ప్రతిపక్ష నాయకుడు తన మొత్తం విద్యలో చరిత్రను అధ్యయనం చేయలేదని అన్నారు. 1950లో పీఓకే సృష్టించబడిందని నేను అతనికి చెప్పాలనుకుంటున్నాను. చైనా, పాకిస్తాన్ 1966లో ఉమ్మడి సైనిక శిక్షణను ప్రారంభించాయి. రాజీవ్ గాంధీ 1980లో చైనా, పాకిస్తాన్లను సందర్శించినప్పుడు చైనా, పాకిస్తాన్ మధ్య అణు ఒప్పందాన్ని శిఖరాగ్రంలో ఉంది. చైనా, పాకిస్తాన్ సంబంధాల గురించి మమ్మల్ని హెచ్చరిస్తున్నారు. అయితే ఇది 60 సంవత్సరాలుగా కొనసాగుతుంది అని ఈ రకంగా ఇక కోయిలాగా పార్లమెంట్లో కథ చెప్పుకొచ్చింది అట. ఇక ఇటుపోతే ఇదేంది కథ? పరిహారం ఎప్పుడు ఇస్తారు? పరిహారం ఎప్పుడు ఇస్తారు? సిగాచి ఘటన వివరాలు ఎందుకు దాచారు? ₹1 కోటి ఇస్తామన్న రేవంత్ రెడ్డి ఎప్పుడు ఇస్తారు? కంపెనీతో ఉన్న లాలూచి ఏమిటి? వెంటనే బయట పెట్టాలి. ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపాటు. ఇక సరే, ఇప్పుడు అంటారు చూడు, ఉడికేదాకా ఉండి చల్లారిందాకా ఆగలేదు అన్నట్టు కోయిలాగా అది ఇచ్చేది చూడదా, ఇయ్యేది చూడడా, ఇంకా ఏమవుతుంది చూడడా, ఇంకా ఏం చేయబోదు చూడడా. అప్పుడే ఈ కోయిలాగా ఇప్పుడు లేందో పంచాది ముంగటేసుకుంది. ఎందుకంటే మరి ఇప్పుడు వీళ్ళకు ప్రచారం కావాలి కదా, జనాలల్లో ఉండాలి కదా. ఆ జనాలల్లో ఉండాలంటే ఏదో ఒకటి ముంగటేసుకోవాలి, ఏదో ఓ పంచాది జనాల ముందుకు తీసుకురావాలి. వీళ్ళు 10 ఏళ్ల కాలంలో బ్రహ్మాండంగా చేసి ఎలగబెట్టిర్రు. వీళ్ళు చేస్తే ఇచ్చకపోయి బచ్చల పండు వండి బ్రహ్మాండంగా తీగలు వారింది. ఇప్పుడే ఈయనకు చేస్తలేదన్నట్టుగా ఈ కోయిలాగా సొక్కంపూస పలుకులు ఈ రకంగా మైకుల ముందర దంచి కొడుతుంది. బీఆర్ఎస్ తప్పులను సరిదిద్దుతున్నాం. ఎస్టీ సప్లాన్ నిధులు పక్కదారి పట్టించింది. నిధులు పక్కదారి పట్టించడం వల్లే గర్భిణీలకు అవస్థలు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క. గిరిజన సంక్షేమ శాఖ విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతున్నామని తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. హైదరాబాదు మాసబ్ ట్యాంక్లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్లో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్, మంత్రి సీతక్క ఆధ్వర్యంలో 7వ గిరిజన సంక్షేమ సలహా మండలి సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఎస్టీ సప్లాన్ నిధులను పక్కదారి పట్టించిందన్నారు. ఆదివాసీ గిరిజన ప్రాంతాలకు రోడ్లు, బ్రిడ్జీలు అవసరం, కానీ గతంలో నిధులు పక్కదారి పట్టించడం వల్ల గర్భిణీ ప్రసవ వేదన వంటి వార్తలు వస్తున్నాయన్నారు. ఏ ప్రభుత్వమైనా నిధులను పక్కదారి పట్టించవద్దని, ఎస్టీలకు కేటాయించిన నిధులను వారికి ఖర్చు చేయాలన్నారు. కేటాయించిన నిధులను అదే అసెంబ్లీ నియోజకవర్గంలో అదే జిల్లాలో సర్దుబాటు చేయాలి తప్ప మైదాన ప్రాంతాలకు తరలించవద్దని సీతక్క పేర్కొన్నారు. సప్లాన్ నిధులను పక్కదారి పట్టిస్తే ఏజెన్సీ ఏరియా వెనుకబాటులోనే మగ్గిపోతుందన్నారు. అందుకే ఎస్టీలకు కేటాయించిన ప్రతి పైసా
వారికి ఖర్చు చేయాలని, ఎస్టీల్లో ఎక్కువ మందికి ఉండడానికి ఇండ్లు లేవని, కాబట్టి ఎస్టీల ఇండ్ల నిర్మాణం కోసం బడ్జెట్ నిధులను పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నామని, ఎస్టీలకు ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కనీస స్థల అర్హతను సడలించడానికి డిమాండ్ ఉందని సీఎం దృష్టికి తీసుకెళ్ళి దాన్ని పరిష్కరిస్తామని మంత్రి సీతక్క ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుందుల్లా. సరే, నమస్తే తెలంగాణ వచ్చింది. ఇందులో ఏముంది, అదే సిగాచిదే మళ్ళీ ముంగటేసుకుంటూ కోల్యాగా. ఇప్పుడు ఈ కోల్యాకు ఒక ముచ్చట చెప్పుకోవాలి మనం. కవితమ్మ ఓ కవితమ్మ కవితమ్మ ఇద్దరిని ఒకటి చేస్తీవి కవితమ్మ, ఇద్దరిని కలగలిపితీవి కవితమ్మ, ఇద్దరి దోస్తానం పెంచి పోషిస్తున్నావు కవితమ్మ, ఇద్దరిలో ఇప్పుడు ఆనందం ఉరుకలో పెడుతుంది. ఇప్పుడు ఇద్దరిలో ఆనందం ఎట్లా, ఏంది, ఏం కథ అంటే, కవితమ్మ ఎప్పుడైతే కొద్దిగా పార్టీకి దూరమై కుటుంబానికి దూరమై కడకు జరిగిందో, ఇక ఇప్పుడు కేటీ రాములకు హరీష్ రావుకు దోస్తానం నీ దండం పెడితే మొయ్యడం మోదమవ్వుకుంటా, తేనెల ఈ బంధం తెగిపోని అనుబంధం, తిరుపతిలో లేని తీయనైన ఆనందం, హరీషురావు కేటీఆర్ స్నేహబంధము, చరితలోన నిలిచిపోయే ప్రేమ బంధము, హరీషురావు ఊపిరి కేటీఆర్, కేటీఆర్ పంచప్రాణము హరీషురావు. ఇక ఇప్పుడు కవితమ్మ, హరీష్ రావు, కేటీ రాములు అందరూ కలిసిమెలిసి ఉన్న రోజులల్లా కేటీ రాములు హనుమకొండకు మీటింగ్కు పోతే హరీష్ రావు దేవరకొండ బాడబట్టి, ఇద్దరికి లోపట ఏదో అంటారు చూడు చల్లటి యుద్ధం, చల్లటి యుద్ధం నడిచేది. కానీ ఇప్పుడు కవితమ్మ ఎప్పుడైతే కడకు జరిగిందో, ఇప్పుడు బావమర్దులకు అనుకున్నంత బలం వచ్చింది. ఇప్పుడు ఇద్దరు ఒక్కటయ్యారు. అట్లా అని కవితమ్మ ఏమైనా వెనకాడ చేస్తుందా? అమ్మో నీ దండం పెట్టి. ఇక ఇప్పుడు కవితమ్మ ఏడ మీటింగ్ పెట్టినా సీఎం 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 సీఎం, బాబు ఆగబయ్యా అల్లరి చేయకు, జర్రావు. ఇప్పుడు కవితమ్మ అసలు ఇక ఇప్పుడు సీఎం క్యాండిడేట్ అయిపోయింది కవితమ్మ. ఎంత పని చేసివమ్మా కవితమ్మ, నేను తోడబుట్టిన తోడు అని అనుకున్నా, నా ఎంగిలి పాలు తాగి ఆకడ కొసల కల నాకే వెసలు పెడుతున్నావా కవితమ్ము, నేను ఏదో అనుకున్నా ఏమో అనుకున్నా, నా తోడబుట్టిన తోడు నా చెల్లె, నాకు రాకిట్ల పండుగ నాడు రాఖీ కట్టినా నా మనసు సంతోషంగా నిండి పొంగిపోయేది చెల్లె. కానీ నువ్వు ఇవాళ ఆకలకు వస్తున్న కల్లా నా కారు స్టీరింగ్కే నువ్వు ఎసరు పెట్టినావంటే, నా స్టీరింగ్ నువ్వే తీసుకుంటున్నావంటే నేను ఏం ఎట్ట చెల్లె, నువ్వు ఆకలకు వస్తున్న కల్లా నాకు తిన్నకుడు పైకి పట్టకుండా నన్ను ఎడవాసిపోయినావు చెల్లె. నీకు అడుగడుగునా నీ అభిమానులు సీఎం 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 అని సంకలు గుద్ది సప్పటి కొడితే చెల్లె, నా గుండె బదలైపోతుంది చెల్లె అని ఈ రకంగా ఇప్పుడు కేటీ రాములు ఏడ్చే కాలం వచ్చిందిలా. కవితమ్మ ఎక్కడ పోయినా ఆమె అభిమానులు సీఎం సీఎం, మరి ఆమె అనిపించుకుంటుందా లేకపోతే మరి అభిమానులు అంటుర్రా? ముందుగా మురిసినమ్మ పండుగ గుర్తారు కదా అన్నట్టుగా ఉంది కథ. ఇప్పుడు శల్య భాగవతం ఇట్లా ఉంది. అన్న కాకి శోకం తీసి కంటి మీద కునుకు లేకుండా తనలాడుతుండు. ఇప్పుడు ఆఖరికి వస్తాడు కల్లా శల్యే ఇప్పుడు అందరికంటే ఇప్పుడు శల్యే ఇంటి అంట చూడు, ఇంటి పోరు ఎక్కువ, ఇంటి పోరు నిద్ర పట్టకుండా చేస్తుంది, ఇంటి పోరుతో తిన్నకుడు పైకి పట్టది. ఎదటంతో మనం యుద్ధం చేయాలంటే ఎంతవరకైనా పురస్తాయని తెగిస్తాం, కానీ ఇంటిలతో యుద్ధం చేయాలంటే నీ దండం పెడితే
సుక్కలు కనబడతాయి. ఇగో ఇప్పుడు కేటీరావుల పరిస్థితి గదే. ఇక ఇందులో భాగంగా ఇప్పుడు హరీష్ కోయాకు ఇక మరి ఎక్కడ దిక్కు లేకుండా అయిపోయింది కాబట్టి ఏదో ఒకటి ముంగటేసుకొని రాద్ధాంతం చేయని ఈ కోయాకు నడుస్తట్టు లేదు. జనాలలో ఉండాలి, జనాలలో కనబడాలంటే ఏదో ఒక రాయబారం ముంగటేసుకోవాలి. ఇప్పుడు ఈ కోయిలా కదా అదే పని నడుస్తుంది. ఇక ఇలా అన్నీ ఇక గిదే కథలు ఉంటాయి, గియే కథలు ఉంటాయి ఇలా. సరే ఇక పోతే అరే అన్నట్టు నేను మర్చిపోతున్నా, మీకు అది ఆయవన మాత్రం పట్టుకొచ్చిన. నేను ముచ్చ సంబూరాన ఏదో మర్చిపోయినట్టు నేను మొత్తం మర్చిపోయినాగా వేరే జర మీరు ఆ వీడియోలు చూడాలి. చూస్తేనే జర్రా మీకు కూడా తెలుస్తుంది, మీరు కూడా సంతోషపడతారు, తెలుసుకుంటారు కూడా. అయితే అయితే ఓ గురువు నీ మనసు ఊరి చివర చెరువు, ఎంతో పరువు గల్లది నీ కొలువు. గుడిలో త్రిమూర్తులు, బడిలోని సూక్తులు, అయినా మేము ముందు నీకే దండము పెడితిమయ్యా. ఎందుకంటే బోనమాలను దిద్దించి బుద్ధులను నేర్పించి దేవుళ్ళ చూపించినావు గనుక, ఆ భాగ్యం అందించింది నీవు గనుక. ఓనమాలను దిద్దించింది నేర్పించింది నువ్వే కదా గురువు అని పబ్బది పడతాం. ఇప్పటికి కూడా మనకు ఏదైనా గురువు కంట పడితే ఆయన కాళ్ళ మీద పడతాం. మరి ఇక్కడ ఓ గురువు, ఛత్తీస్గఢ్లో ఓ గురువు, పాఠాలు చెప్పాల్సిన ఓ గురువు ఆయననే ఓనమాలు నేర్చుకునే కాడ ఉంది కథ. వీరికి ఇదెక్కడి బాగోతాము. మరి అది ఏమన్నా ప్రైవేటు స్కూలా తాత అంటే కాదు, సర్కారు బడే. సర్కారు బడిలా కరువు కాలం వెళ్ళబోసిన ఈ కోళ్ళగా పిల్లగా కెమెరా మంచిగా పెట్టేశా. ఈ కోళ్ళగా ఇవాళ దానికి ఇంగ్లీష్ పీసులో స్పెల్లింగే రాయొస్తలేదట. ఏది 11 11 అంటారుగా, దానికి 11 అనేది ఆ అక్షరాలే దానికి రాయొస్తలేదట. ఇక చూడురి. కాకపోతే ఈ గురువు భాగవతం ఎట్లా ఉందో చూడురి. ఇది ఎక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో. ఇక కానీ పిల్లగా ఇక రాష్ట్రం చూడు కోయిలాగా 11 అని. स्पेलिंग पढ़ते जाइएगा सर, एक बार दोहरा दीजिएगा स्पेलिंग को, बच्चों से बोलकर स्पेलिंग एक बार बताइएगा सर. AVENE 11 ठीक है सर. 19 बताइए सर. ఇప్పుడు 19 రాయమంటారు. 19 నా రాష్ట్రం చూడు 19. ఇది 11 చూడు. AIVENE ఇది 11 అట. ఇగో మళ్ళీ 19 రాష్ట్రం చూడు. 19 NINITHI ఇదేంది ఎన్. सर एक बार स्पेलिंग बताइए. NINTHIN. ये 19 11 जो लिखे हैं उसको अंक में लिखिएगा, अंकों में. अंक में सर, शब्दों में नहीं, अंक में. ఇంకోటి రాయమంటుండు. बच्चों को पढ़ाइए सर 11 का स्पेलिंग. 11 है AEAIVENE 11 मीन्स 11. सर 11 में L नहीं है तो 11 कैसे हो जाएगा वो? कहाँ 11 का जो स्पेलिंग लिखा उसमें L कहीं नजर नहीं आ रहा. ఇన్నారులా ఏమన్నా లజ్జ సిగ్గి ముందుగా ఈయన కదా అనేది. ఈయనకి కొలువు ఇచ్చున్నా, ఈయనకి కొలువు ఎవరిచ్చిర్రో గాయన అనాలి. ఇప్పుడు అది కర్రు కాల్చి ఎర్రగా వాత పెట్టాలి. ఏమన్నా లజ్జ సిగ్గి లేకపోతే 11 అనేది ఇంగ్లీష్లో రాయలేకపోతుండు, 19 అనేది ఇంగ్లీష్లో రాయలేకపోతుండు.
మళ్ళీ ఈ కోయిలాగా కరువు కాలం వెళ్ళబోసిన కోయిలాగా లెక్క ఉంది, పడుసు కోయిలాగా కూడా కాదు. మరి ఇన్నేళ్ల సంది పోరగాళ్లకు ఏం చదువు చెప్తుండు, ఏం అందిస్తుండు, ఏం విద్యాబోధన చేస్తుండు? దేశం బాగుపడతలేదంటే ఎట్లా బాగుపడుతుంది ఇక దేశం? గిసమంటి కోయిలాగలు పెట్టి మీరు వచ్చిరాని చదువు, ఈ ఈ మగవానికే చదువు వస్తలేదు, ఇక ఈయన పోరగాళ్ళకి ఏం చదువు నేర్పుతాడు? ఓ గిసమంటి కథ నడుస్తుంది మన భారతదేశంలో. ఎక్కడున్నాం మనం? ఇక ఈ కోయిలా కథ ఇట్లా ఉంటే ఇక ఇప్పుడు ఇంకో కోయిలా కథ చెప్పుకుందాం. ఇగో ఈయనకి లజ్జ ఎందుకు లేదో, సిగ్గెందుకు లేదో, ఇక పొలం ఎక్కించుకొని ఇటు రొమాన్స్ చేస్తే 4 గోడల మధ్య చేసుకోరా, నీ ఆలు ముండబోసి ఎండలో కూర్చోను, నీ మొలతాడు దెంప, సభ్య సమాజం అంతా నిన్ను చూసి ఆగమైపోతురు. ఇప్పుడు పోరగాళ్ళు ఆగమవుతురు, 18 పోరగాళ్ళు అని మూద మీద మిసం కట్టే మొలబది. ఇక గిసవంటి చూసినాక ఊకుంటాడు లాడు. ఇప్పటికే నాకు సాడపోను కావాలి అని అయ్యమ్మతో తీడ పంచాయతీ పెట్టుకొని సాడపోను కొనుక్కుంటున్నాడు. కొనుక్కున్నాక ఊకుంటాడా? గిసవంటి కనపడితే ఇక చూడు ఈ దగులు బాజిగాడు ఏ వేషం వేస్తుండవు. ఇక ఈమె బొమ్మ, ఇక ఈయనేమో పిల్లగాడు. ఇక స్వర్గలోకాలే ఉన్నట్టుంది వీళ్ళకి ఇప్పుడు. ఇక అల్లుకుంటుంది అల్లుకో దగ్గరికి వచ్చింది. ఏమన్నా లజ్జ, సిగ్గి, మానం, ఎందుకు బతురో వీళ్ళు, ఎందుకు పుచ్చిరో వీళ్ళు భూమి మీద ఠో అని ముంచాలనుందా మీరు? ఏమన్నాను గిసవంటి సిగ్గి సరం తప్పిన బతుకు ఎందుకు బతురో వీళ్ళు కావలించుకొని బిర్ర 4 గోడల మధ్య బిర్ర కావలించుకోకపోతే ఏమైనా చేసుకొని వాడు వద్దంటుండా? నడి బజార్లో సభ్య సమాజం చూస్తుంటే పబ్లిక్ తిరిగే ఏరియాలో ఆడు బండి ఎక్కించుకొని ఇక ఈయనే ఆమె ఆనించుకొని ఇంకో ఈ రకంగా పోతుర్రు. ఏమన్నా అంటేనేమో ఇక గిట్లన్నారు గట్లన్నారు అని మళ్ళీ ఇదొక బదనం. ఏమన్నా అందం సందం ఉందా? ఇట్లా ఇది పోయే తరీకేనా? బడికి పోమ్మంటే రోడ్ల మీద గిసవంటి వేషాలు వేస్తుర్రు. ఎన్నడూ లజ్జ సిగ్గు వస్తుందో ఏమో గిసొంటోళ్ళని చూసి ఇప్పుడు కొంతమంది పోరగాళ్ళు ఆగమైపోతురు అర్ధాంతరంగా. ఆడు చేసిండు కదా, ఆడు ప్రేమించిన పొలను ముంగటేసుకొని ఎట్లా పోతుందో చూడు, ఈడురా మొగోడు అనే కాడికి తీసుకొస్తున్నారు ఇప్పుడు. ఇక మరి దీని మీద ఇది 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 మన రాష్ట్రంలో కాదు, ఇది పక్క రాష్ట్రం, ఇది మహారాష్ట్రలో ఏమో జరిగింది. మరి చూడాలి రేపు దీని మీద మరి పోలీసు వాళ్ళు ఆయన నెంబర్ ప్లేట్ను గుర్తుపట్టి సీసీ కెమెరాలలో చూసి మరి ఈ కోయిలాకు ఆవుపేయకు మరి ఏమేస్తారో చూడాలి శిక్ష. లజ్జ సిగ్గిపోతుందిలా మీరు ఏమని అనుకోరి ఈ పని పాడుబడ. మొత్తానికి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత. ఇక ఇప్పటిదాకా లోకం మీద జరిగే భాగవతం ఏందో అంత తెలుసుకున్నాం.